హలో నమస్తే వనక్కం సత్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే కీమా స్టఫ్డ్ మిర్చి బజ్జీ అండి. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. దీనికి ముందుగా నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని ఒక 100 గ్రామ్స్ కీమా తీసుకున్నాను అనమాట, మటన్ కీమా. మీరు కావాలంటే చికెన్తో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ చికెన్ క్యాప్సికమ్ చేశాను నేను. ఇందులో కొంచెం వాటర్ మునిగేంత వరకు కొంచెం ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసేసి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ అయితే వస్తే బాయిల్ అవుతుందో చూసుకొని చక్కగా కీమా పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని, మా కుక్కర్ అయితే ఒక 8 విజిల్స్ వస్తే ఉడికిపోతుందండి, కాబట్టి నేను 8 విజిల్స్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి. అండ్ 2 సన్న పచ్చిమిర్చీలు తీసుకున్నాను. ఇలాంటివి ఘాటు ఎక్కువ ఉండకూడదని ఇలా ఉల్లిపాయలని ఇలా తొడిమ తీసేసుకొని చక్కగా ఫైన్గా చాప్ చేసుకున్నానండి ఇలాగా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. అండ్ కొత్తిమీర క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కొంచెం పుదీనా కూడా, దీన్ని కూడా ఇప్పుడు ఫైన్గా మనం చాప్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మనము ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట, నోటికి తగలకుండా కీమాలో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను పికాదో చిల్లీస్ అంటారు కదండి, పెద్ద మిరపకాయలు అనమాట, అవి తీసుకున్నాను. ఇవి ఆన్లైన్ దొరుకుతుంది, లేదంటే మీకు బజార్లో కూడా దొరికిపోతాయి ఈజీగా. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసి తీసుకున్నానండి నేను. ఇప్పుడు మనం వీటికి మధ్యలో కాట్లు పెట్టేసి చక్కగా మనము కట్ చేసి రెడీగా పెట్టుకుందామండి. వీటి సీడ్స్ కూడా తీసేయాలండి. మనము మధ్యలో గింజలు ఉంటాయి కదా, గింజలు వెళ్ళడం వల్ల మనకి మోషన్స్ లాంటివి అవుతాయి అన్నమాట. సో సీడ్స్ కూడా తీసేసి క్లీన్గా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని మంచిగా నీట్గా ఈ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి మిరపకాయలు అన్నిటినీ. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలండి. అండ్ 1 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట బజ్జీకి. ఓకేనా, ఇలా ట్రై చేయండి మీరు ఒకసారి. నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇందులో ఇప్పుడు మనం కొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలండి. ఓకేనా, ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. అదేంటంటే ఇప్పుడు మరీ ఎక్కువగా ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. ఓకేనా, ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట, మరీ థిక్గా కాకుండా లూజ్గా కాకుండా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలండి. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. అండ్ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఓకేనా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఈ ఉల్లిపాయలు మంచిగా ఈ కొత్తిమీర అంతా చక్కగా వేయించుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ ఇందులోనే మనం చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ కాసేపు ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. ఓకే, ఈ అల్లం వెల్లిపాయలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక చక్కటి అరోమా బయటకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనం కొంచెం ధనియాల పొడి, ఉప్పు కూడా వేసుకోవాలి లైట్గా. ఓకే, అండ్ ఇందులో పచ్చి బఠానీలు వేసుకుంటున్నానండి. నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇవి వేరే సీజన్లో దొరకవని, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ వేగిపోయాక ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి కీమాని కూడా ఇందులో వేసేసుకోవాలి.
వేసేసుకొని మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఓకే. ఫైనల్గా కొంచెం గరం మసాలా, కొంచెం హాఫ్ స్పూన్ కారము అండ్ కొద్దిగా ఉప్పు సరిపోలేదు అనిపించిందండి, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి, పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఓకే. ఇది ఫైనల్గా చల్లారిపోయాక కంప్లీట్గా ఒక్క హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అనేది పుల్ల పుల్లగా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ కర్రీని మొత్తం ఈ మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి. మంచిగా ఇట్లా ఓపెన్ చేసేసి ఇలా లోపలికి ఇట్లా కూరేసుకోవాలన్నమాట. అన్ని మిరపకాయల్లోకి చక్కగా మొత్తం టాప్ టు బాటమ్ వరకు సెట్ అయ్యేటట్టు చక్కగా ఫిల్ చేసుకోండి. ఇలా అన్నిట్లో చేసి పెట్టుకున్నాను నేను. ఓకేనా. మిరపకాయల బజ్జీలు కావాలో అన్నిటిలోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. మేము తినేవాళ్ళు చాలా తక్కువ, మా ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను 4 మిర్చిలో స్టఫ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చండి. ఓకేనా. కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి బ్యాటర్, ఇది తీసుకోవాలి. తీసుకొని మనము ఒక గ్లాస్లోకి దీన్ని వేసుకోవాలన్నమాట. ఇలా గ్లాస్లో కానీ ఒక వెడల్పు ఇట్లా పొడవాటి ఒక జార్లో వేసుకోండి. నా దగ్గర అయితే గ్లాస్ ఉంది కాబట్టి గ్లాస్లో వేసుకుంటున్నాను. ఎందుకు ఇలా గ్లాస్లో వేసుకోవాలంటే ఈ మిరపకాయలు అనేవి చాలా పొడుగ్గా లావుగా ఉంటాయి కదండి. ఇలా గ్లాస్లో వేసుకుంటే కనుక మనకి డిప్ చేసి వేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని ఇలా బౌల్లో ఉంటే కనుక మనకి డిప్ చేయడము కంప్లీట్గా డిప్ చేయడం అనేది రాదు, అందుకని. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇప్పుడు నేను ఒక పెద్ద మిర్చి తీసుకున్నానండి. మిర్చి తీసుకొని ఇలా గ్లాస్లో పోసి పెట్టుకున్నాం కదా పిండిని, అందులో డిప్ చేసుకోవాలన్నమాట చూపించిన విధంగా. నాకు తెలిసి ఈ మిర్చి చాలా పెద్దగా ఉండడం వల్ల ఈ గ్లాస్లో కూడా సరిపోవట్లేదండి. మీరు నా చాయిస్ ఏంటంటే చిన్న మిర్చీలు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇలా నేను ఎలాగో అలాగ డిప్ చేసి వేసేసాను అనమాట. మీరు కూడా ఇలా బోత్ సైడ్స్ డిప్ చేయండి. ఈ మిర్చి అయితే బాగానే డిప్ అయింది, చూసారు కదా. ఇలా కంప్లీట్గా డిప్ అయిపోయింది. చక్కగా ఇలా వేసేసుకోవాలి. మీకు కడాయిలో ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని మిర్చీలు వేసేసుకోండి. నేనైతే 2 వేసాను, ఎందుకంటే మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి, కరెక్ట్గా కుక్ అవ్వాలంటే ఎన్ని సరిపడతాయో కడాయిలో అన్ని మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువగా వేసేస్తే కలపడానికి కూడా మనకి ఛాన్స్ ఉండదన్నమాట, ఫ్రీగా మూవ్ అవ్వదు కడాయిలో బజ్జీలు అనేవి. ఎందుకంటే ఇవి చాలా పొడవుగా కూడా ఉన్నాయి కదా, అందుకని 2 వేసాను నేను. ఓకే. ఇలా ఒక సైడ్ వేగిపోయాక చక్కగా మరో సైడ్ కూడా ఇలాగ ఫ్లిప్ చేసుకోవాలండి. ఇవి కంప్లీట్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఓకేనా. ఇలాగే ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నానండి. వేసుకొని ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా. చూసారు కదండి, వేడి వేడి కీమా స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని కనుక మీరు టమాటో సాస్తో కానీ లేకపోతే మైనస్తో కానీ సర్వ్ చేయొచ్చండి. మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు లేకపోతే స్పెషల్ గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ బజ్జీ కనుక మీరు సర్వ్ చేశారనుకోండి, వాళ్ళు నిజంగా ఇంప్రెస్ అయిపోతారండి, అద్దరిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూసేద్దామండి. ఇలా టమాటో కచ్చప్లో ముంచుకుంటున్నాను నేను. చాలా వేడిగా ఉందండి, అబ్బా కాలిపోతుంది చెయ్యి. టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి, స్పైసీగా ఉంది. నేను చిల్లీస్ వేసాను కదా, ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్.